కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు కెనడీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓటు వేసేందుకు ఉదయం నుంచి వేచి ఉన్నా లోపలికి పంపటం లేదని ఓటర్లు ఆందోళనకు దిగారు. అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని, పోలీసుల పర్యవేక్షణ లోపించిందని మండిపడుతున్నారు. పోలింగ్ బూత్ ముందుకు దూసుకెళ్లి ఆందోళన చేశారు. సరిపడా పోలీసులను ఏర్పాటు చేయకపోవడం వల్ల క్యూ లైన్లలోనూ గందరగోళం నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. సరైన సదుపాయాలు కల్పించలేదంటూ కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని కానూరులోని కెనడీ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కేంద్రంలో ఓటర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు ఇక్కడికి చేరుకున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చి ఉన్నారు. అయితే అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదు. ప్రత్యేకించి ఈ 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రతి పోలింగ్ సెంటర్లను కూడా అలా ఏర్పాటు చేయకుండా గందరగోళ పరిస్థితి నెలకొల్పారు. దీనివల్ల తాము ఉదయం 6 గంటలకు వచ్చినప్పటికీ కూడా కనీసం ప్రస్తుతం టైం దాదాపు 4 గంటల పాటు వేచి చూసినప్పటికీ కూడా ఓటు వేసే పరిస్థితి లేదు. పైగా పోలింగ్ కూడా చాలా మందకొడిగా నిర్వహిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఓటు వేయకుండా తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ పలువురు ఆందోళనకు దిగారు. దీంతో ఇటు ఈసీ అధికారులకు వ్యతిరేకంగా పలువురు వృద్ధులు గాను ఓటర్లు గాను ఆందోళన దిగారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కెనడీ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పలువురు ఓటర్లు ఇక్కడే పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి తాము ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈసీకి వ్యతిరేకంగా అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఓలకు వ్యతిరేకంగా వారు ఆందోళన చేస్తున్నారు. తమకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తగిన అవకాశం ఇవ్వడం లేదని వాళ్ళని ప్రధానంగా ఆందోళన చేస్తున్నారు. మహిళలు అలాగే వృద్ధులు అనారోగ్యంతో ఉన్న వారందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరూ ఒక్కసారిగా ఇటు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఇక్కడ అధికారులతో గొడవ పడుతున్న పరిస్థితి ఉంది. చాలా మంది అనారోగ్యంతో ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వెంటనే తమకు ప్రస్తుతం మనం చెప్పండి. అసలు అక్కడి నుంచి ఇంతవరకు ఒక లైన్ కాదు, అట్లా 29 డివిజన్ ఆపేశారు. ఒక 10 మెంబర్స్ కూడా ఓట్ వేయలేదు ఇప్పటి వరకు. 5:30 ఎందుకు ఆఫ్ చేశారు? ఇందాక నుంచి దేనికి ఆఫ్ చేశారు? ఓట్ వేయడానికి 5:30కి వచ్చాం మేము. దేనికి ఆఫ్ చేశారు? ఆఫ్ చేసే హక్కు ఎవరికి ఉంది? ఓటు వేసే హక్కు మాకుంది. ఆఫ్ చేసే హక్కు ఎవరికి ఉంది? ఎందుకు ఆఫ్ చేశారు ఇందాక? ఇలా చేస్తే వెనక్కి వెళ్ళిపోకుండా ఓటర్స్ ఎందుకుంటారు? ఇలా చేస్తే వెనక్కి వెళ్ళకుండా ఎందుకుంటారు ఓటర్స్? దొంగోట్లు పడవా ఇలా చేస్తే? వచ్చావు ఇప్పుడు ఇంతమందిలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికి 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అండి. లోపల ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. కొంచెం మేనేజ్ చేయొచ్చు కదా, పోలీసులు ఏమైనా చేయొచ్చు కదండి. ఏం చేయట్లేదు. 3 hours నుంచి ఇదే సీన్. 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాం అండి. ఏం గొడవలు జరుగుతున్నాయి మాకు అర్థం కావట్లేదు. లోపల ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. 6కి వచ్చామండి. ఇక్కడ పోలింగ్ జరగట్లేదు. 7 గంటలకు వచ్చామండి. 10 మంది లోపలికెళ్ళా 10 మంది బయటికి రాలే ఇప్పుడు వరకు. అది పరిస్థితి. అక్కడ ఈ పోలింగ్ తెలియట్లా. అదే తెలియట్లేదు. అదిగో చూడండి, మీరు చూడండి, కనపడుతుంది. అదే తెలియట్లేదు కదండి. చూడండి, లోపలికి కనపడుతుంది. అది చూడండి. ఎంతసేపు అయింది మీరు వచ్చి ఇక్కడికి? 10 మంది లోపలికెళ్ళా 10 మంది బయట రాలే ఈ లైన్లో. అది పరిస్థితి. సదుపాయాలు కాదు. ఓటేయకుండా వెనక్కి వెళ్ళిపోతే చూడాలనుకుంటున్నారు వాళ్ళు. ఓటేయకుండా ఇసిగిపోయి వెనక్కి వెళ్ళిపోతారు జనం. అది అలా కావాల్సింది. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందండి. ఇక్కడ బాగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ అంటే 29, 30 ఏళ్ళు అందరూ కలిసిపోయారండి. ఇక్కడ అసలు ఇప్పుడు దాకా తోసుకున్నారు. పెద్దవాళ్ళ మీద పడ్డారు. కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా డిస్టర్బ్ అయింది. ఆ లైన్ గంట మట్టి ఆపాను. పోలీసు వాళ్ళు లేరు. ఈసీ కంట్రోల్ లేకుండా, ఈసీ మెయింటెనెన్స్ చేయకుండా సరిగా ఉంటుంది. మొత్తం మీద 3 పోలీసులు పెట్టి మెయింటెనెన్స్ లేకుండా, సరిగా లేకుండా, ఫాస్ట్ చేయకుండా అంతా గందరగోళం చేశారు. మొత్తం నాశనం చేస్తున్నారు. ఓటింగ్ సిస్టమ్ అంతా నాశనం చేశారు. విద్యావంతులు అధికంగా ఉన్న పోలింగ్ బూత్ కావాలని ఈ పోలింగ్ బూత్కి ఇంటెన్షనల్గా ఇబ్బంది పెడితే జనాలు వెళ్ళిపోతారు, ఓటు వేయకుండా వెళ్ళిపోతారు అన్న ఇంటెన్షనల్గా కావాలని డిలే చేస్తున్నారు. 4 గంటలైంది. సమాధానం చెప్పడానికి ఎన్నికల అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరు లేరు. సామాజికంగా ప్రజలే పోలీసులుగా బాధ్యత తీసుకొని ఆపుతున్నాం తప్ప యంత్రాంగం అన్నది ఈ ఏరియాలో ఎక్కడా లేదు. కావాలని ఇంటెన్షనల్గా చేస్తున్న దానిలానే అందరూ భావిస్తున్నారు. ఒక లైన్ ఉండాలి కదా, ఒక లైన్ ఉండాలి, ఒక పర్ఫెక్ట్ ఉండాలి. ఇది ఓటు. ప్రజలు వీళ్ళంతా ఆడవాళ్ళందరూ అల్లాడిపోయి కింద పడిపోయి పాడైపోతున్నారు. అక్కడ ఏది ఏ నాయకుడు వచ్చాడు? ఏ
ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఏంటి మీ సమస్య ఏంటి? ఆందోళన కావాలని చేస్తున్నారు. కొంత ఆర్గనైజేషన్ వెరీ పూర్. 8:30-9 ఇక్కడ గోడల బద్దలు కొట్టారు వాళ్ళు. 8:30-9 గోడల బద్దలు కొట్టి అప్పుడు ఏదో టెంపరీ అరేంజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఆర్గనైజేషన్ కానీ వెరీ వెరీ పూర్. ఇంతకన్నా పూర్ ఇంకా అసలు ప్రపంచంలో ఎప్పుడు ఉండదు. కొంతమంది కావాలని కూడా చేస్తున్నారు ఇక్కడ ఓట్లు వేయకుండా చేయడం కోసం. ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ ఓటింగ్ జరగకూడదని కూడా చూస్తుందేమో అనిపిస్తుంది. లేదంటే ఎప్పుడు ఇట్లా ఉండదు. ఆర్గనైజేషన్ ఇంత పూరు ఇంత వరస్ట్గా ఎప్పుడు ఉండదు. మొత్తం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా? పొద్దున 7 వచ్చిన వాళ్ళు కూడా ఇంకా అక్కడెక్కడో ఉన్నారు పాపం. దగ్గర 7-8 మంది కళ్ళు తిరిగి పడిపోయి బయటికి తీసుకెళ్లిపోయారు ఓట్లు వేయకుండా. ఇంత వరస్ట్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉండదు. ఇంత వరస్ట్ ఆర్గనైజేషన్ అసలు చరిత్రలో నేను చూడలే అసలు. అంత ఇప్పుడు 9 గోడల బద్దలు కొడతారండి లోపలికి ఎంటర్ అవ్వడం కోసం. అది చూడండి, ఇదే అరేంజ్మెంట్ చేయడం అంటే. ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అసలు ఆర్గనైజేషన్ అంటే ఎవరో తెలియదు. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఒక దిక్కు దివానం లేదు. చెప్పారమ్మా, ఇక్కడ పోలీసులు ఉన్నారా? ఏమైనా నియంత్రిస్తున్నారా? అక్కడ కమిషన్ అక్కడ పెట్టారు. స్లోగా వేస్తున్నారు రాయడం అవన్నీ. ఓట్లు అయితే అలా రాస్తారండి. ఎంతసేపట్లో రాయాలి? 5 నిమిషాలు ఓటు వేస్తాం. అక్కడ 5 నిమిషాలు గంట పట్టేస్తుంది లోపలికి వెళ్ళకే. లైన్లో 2 గంటలు 3 గంటలు నుంచి ఉంటున్నాం. మీరు ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడ ఓటు వేయడానికి? 6:30కి వచ్చామండి. ఇప్పుడు అయ్యింది. అక్కడ తోసేసి చెమటలు పట్టి చచ్చిపోతున్న ఆడాళ్ళు. అసలు జనం ఏంటి? అసలు ఒక బూత్ పెడతారా? ఆడవాళ్ళకి లేడీస్కి ఒకటే లైనా? లేడీస్కి ఆడవాళ్ళకి ఒకటే లైనా? సపరేట్ ఏర్పాటు చేయలేదా? లేడీస్ కు జెంట్స్ కు సపరేట్ ఏర్పాటు చేయలేదా? సపరేట్ ఏం లేదండి. రెండిట్లు ఒకరికి ఒకటే లైన్ తోసేస్తున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ తోసేసుకోవడమే. ఓట్లు అయినవరా? అసలు ఓట్లు అయినవరా? ఇప్పుడు ఏం ఎవరి వాళ్ళు ఓటు వేయకూడదా? ఏ ప్రభుత్వం ఇదే ఇష్టమా? ఏం చేస్తే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చేస్తే పరిస్థితి మెరుగవుతుంది అంటారు? చెప్పండి. పోలీసులు పెట్టండి. పోలీసులు పెట్టి లైన్లో పంపించండి. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఇబ్బంది పడుతుంది చెప్పండి. చాలా. మేము 7 గంటలకు వచ్చామండి. 7 కాడ నుంచి ఇంతవరకు లేదు. ఇప్పుడే బయటపడ్డాము. అక్కడ కళ్ళు తిరిగి పడిపోయారు 4-5. ఏమీ లేదు. అంతా కళ్ళు తిరిగిపోతున్నారు. మెయింటైన్ చేయటల్లా. పోలీసు వ్యవస్థ అసలు సరిగా చర్య తీసుకోవట్లేదు. లోపల ఆలస్యంగా చేస్తున్నారా? లోపల ఏం చేయటల్లా. బయట చర్య తీసుకోవట్లా. లైన్లో బూత్లు మెయింటైన్ అసలు ఏమీ లేదు. అసలు మెయింటెనెన్స్ అసలు లేదు. మంచినీళ్ళు లేవు. కళ్ళు తిరిగి పడిపోయారు అందరూ. అంతా బాగా అసలు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్పితే చర్య తీసుకున్నది అసలు ఒక పాపాన లేదు. చాలా ఇబ్బంది పడ్డాం. మేము 7 వచ్చి ఇప్పుడే బయటపడ్డాం. అసలు మేము 4 గంటలు పట్టింది. 4 గంటలు మినిమం 4 గంటలు బట్టి చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు ఓటేయలేక. కానూరులో ఉన్నటువంటి కెనడీ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. ప్రస్తుతం ఓటర్లందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. పోలింగ్ సెంటర్ వద్దకు ఒక్కసారిగా దూసుకు వచ్చారు. ఇక్కడ మొత్తంగా ఈ ప్రాంగణం మొత్తంగా కూడా 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ 3 కేంద్రాలను కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా ఇటు మహిళలకు అలాగే పురుషులకు ప్రత్యేకంగా లైన్లను ఏర్పాటు చేసి వాటిని నియంత్రిస్తూ వారిని ఒకరి తర్వాత ఒకరిని పోలింగ్ కేంద్రాలకి పంపాల్సి ఉండగా అలా చేయడం లేదు. పంపించిన వాళ్ళను కూడా చాలా ఆలస్యంగా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం అయ్యేలా ఓటు ఆలస్యంగా వేసేలా లోపల ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా మెల్లిగా ఈ ప్రక్రియను చేస్తున్నారు. దీనివల్ల మేము కనీసం ఒక్కొక్కరు ఓటు వేయడానికి 4 గంటల పాటు సమయం పడుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల అనారోగ్యంతో ఉన్న వాళ్ళు అలాగే షుగర్ పేషెంట్లు బీపీ ఉన్న వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయారు. పోలీసులు వెంటనే ఇక్కడ లైన్లను నియంత్రించి సజావుగా పంపించాల్సి ఉండగా అలా చేయలేదు. దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇక్కడ వందలాది మంది ఓటర్లందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. వెంటనే పోలీసు అధికారులు స్పందించి ఇక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి క్యూ లైన్లను సరిగా మెయింటైన్ చేయడం, అదేవిధంగా లోపలికి వెళ్ళేటువంటి వారందరినీ కూడా వెంటనే వేగంగా ఓటు వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక ఉదయాన్నే గోడలు పగలగొట్టి ప్రత్యేకంగా అప్పటికప్పుడు క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. దీనివల్ల కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి కొంతమంది చెబుతున్నారు. వెంటనే ఈసీ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది పెనమలూరు మండలం కానూరులో కెనడీ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ, ఓటు స్టూడియో.